హాయ్ అండి. నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఇంటి వంట ఛానల్‌లో పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. 200 గ్రామ్స్ పన్నీర్‌లో కొద్దిగా కసూరి మేతి వేసి ఉంచానండి. తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసాను. అలాగే 2 స్పూన్స్ కారం వేసేసుకుందాము. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందామండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా అండి. ఇంట్లో చేసిందే బిర్యానీ మసాలా. మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న దినుసులతో చేసిందేనండి. ఒక స్పూన్ వేసిన తర్వాత నేను ఇంకొంచెం యాడ్ చేశానండి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి, అంటే స్టిక్కీగా అంటుకోకుండా ఉంటుంది. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పెరుగు, సరిపడినంత పెరుగు, అంటే అప్రాక్సిమేట్గా 1/2 కప్పు పెరుగు ఉంటుందండి. పెరుగు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని మసాలాలు ఆ పన్నీర్ పీసెస్కి బాగా పట్టేటట్టుగా డెలికేట్గా ఉంటాయి కదండి, జాగ్రత్తగా మిక్స్ చేసేసుకుని ఇది ఒక అరగంట నుంచి 1 గంట వరకు పక్కన పెట్టేసుకుందామండి. 200 గ్రామ్స్కి 1.5 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. 1.5 గ్లాస్ అంటే అప్రాక్సిమేట్గా 350 గ్రామ్స్ నుంచి 400 గ్రామ్స్ ఉంటుంది రైస్ వెయిట్లో వచ్చేసి. కడిగేసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. తర్వాత 5 to 6 గ్లాసెస్ వాటర్ వేసుకుని బౌల్లో రైస్ ఉడికించడం కోసం అందులో షాజీరా, బిర్యానీ మసాలాలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, మీకు నచ్చితే కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుందండి, కానీ నేను యాడ్ చేయట్లేదు. అలాగే సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే అందులో వాటర్లో డ్రైన్ అయిపోతుంది కదా సాల్ట్, అందుకని కొంచెం ఎక్కువ వేసి ఒకసారి మిక్స్ చేసుకుని ఈ వాటర్ అంతా మరిగేటట్టు ఆ బిర్యానీ మసాలాలో ఉన్న ఫ్లేవర్ అంతా దిగేలాగా కలర్ మారుతుంది, తెలిసిపోతుంది మనకి. మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని, బాస్మతి రైస్ని వేసేసుకుందామండి. ఈ రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనం అడుగు మందంగా ఉన్న ఒక పాన్లో కానీ ఏదైనా ఒక బౌల్లో కానీ, అంటే అడుగు మందంగా ఉంటే అడుగు మాడకుండా ఉంటుందండి, తీసుకున్న తర్వాత అందులో పన్నీర్ మిక్స్ ఉంది కదా, అందులో కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి వేసేసి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆ మిక్స్ చేసుకున్న పన్నీర్, మసాలా పట్టించిన పన్నీర్ని ఆ మందపాటి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అది ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి, ఒకదానిపై ఒకటి లేకుండా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఖాళీ లేకుండా చూసుకోండి, ఎందుకంటే మాడే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత రైస్ చూసుకుంటే మనకి 80 to 90% కుక్ అయిపోయింది కదండి. కుక్ అయిపోయిన దాన్ని వాటర్ డ్రైన్ చేసేసుకుని ఈ పన్నీర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకుంటూ వేసేసుకోండి రైస్ అంతా. వేసేసిన తర్వాత మనకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, మీకు అవైలబుల్గా ఉంటే బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. పైన వేసేసి మూత పెట్టేసుకుని సిమ్లో 20 minutes సిమ్లోనే ఉడికించాలండి, ఎందుకంటే మనం అడుగుని ఏం పెట్టట్లేదు కదా, సిమ్లోనే ఉడికించాలి. అలా ఉడికించిన తర్వాత 10 minutes అలా వదిలేసి అప్పుడు డిష్ అవుట్ చేసేసుకోండి. అడుగు అసలు పట్టకుండా నీట్గా
పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిందో. అడుగున కొంచెం కూడా మాయిశ్చర్ లేకుండా నీట్‌గా చాలా అంటే చాలా బా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది.